ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో కూడా అవ్వండి. పిల్లలు, నేను లాస్ట్ పాడ్కాస్ట్లో మీకు సముద్రమును తీతపు పిట్ట అనే కథ చెప్తా అన్నాం కదా, అది చెప్తా వినండి. అనగనగా ఒక సముద్రం, ఆ సముద్రం ఒడ్డున ఒక చెట్టు, ఆ చెట్టు మీద తీతవుల పిట్ట ఒక జంట ఒకటి ఉంది. అంటే అది సముద్రపు పిట్ట అనుకో, ఓకేనా. ఒక జంట అంటే అది ఫ్యామిలీతోటి ఉందన్నట్టు. చల్లని గాలి, చక్కని ప్రదేశం, హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. కొంతకాలానికి ఒక ఆడ తీతపు పిట్ట ప్రెగ్నెంట్ అయిపోయింది. దాని బొజ్జలోకి చిన్న చిన్న పిట్టలు వచ్చాయి. గుడ్లు పెడుతుంది కదా పిట్టలు. గర్భం ధరించిన వారి కోరికలు ఉంటాయని, వాటిని తీర్చాలని తెలుసుకున్న మగ తీతపు పిట్ట ఆడ తీతపు పిట్టతో ఇలా అంది: నీకేం కావాలో చెప్పు, తెచ్చి పెడతాను. నాకేమీ అక్కర్లేదు, కోరికలు చంపుకోకు, చెప్పు, నా శక్తి మేరకు తీర్చే ప్రయత్నం చేస్తాను. అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. ఇక్కడి నుంచి ఎంత త్వరగా మనం వెళ్ళిపోతే అంత మంచిది అంది ఆడపక్షి. ఆశ్చర్యపోయింది మగపక్షి. ఎందుకు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి అని అడిగింది. ఎందుకంటే అమావాస్య పున్నమికి సముద్రానికి ఎంతో ఆటుపోట్లు ఎక్కువ అవుతాయి. పెద్ద పెద్ద అలలతో ఎగిసిపడుతుంది సముద్రం. రేపో మాపో నేను గుడ్లు పెడతాను. అంతెత్తున వస్తున్నటువంటి అలలకి గూట్లోని గుడ్లన్నీ కొట్టుకుపోతాయని నాకు భయంగా ఉంది అని చెప్పింది ఆడపక్షి. భార్య భయానికి భర్త పగలబడి నవ్వాడు. నీకా భయం అక్కర్లేదు, మన గుడ్లేమీ కొట్టుకుపోవు. సముద్రుడు అందుకు సాహసించడు, ఎందుకంటే అతనికి గరత్మంతుడు అంటే భయం. గరత్మంతుడు అంటే ఎవరు? మన రాజు, పక్షులకి రాజు. మన రాజు మనకు అండగా ఉన్నంతకాలం మనకేమీ కాదు అన్నాడు. ఆ ఆడపక్షికి నచ్చలేదు ఆ మాట. ఈయన గారు ఎప్పుడు ఇంతే, ఏది చెప్పినా వాళ్ళున్నారు వీళ్ళున్నారు భయపడొద్దను అంటూ ఉంటాడు. భారం ఎవరి మీద వేసి కూర్చుంటాడు? పద్ధత ఇది అనుకుంది ఆడపక్షి. ప్రమాదం పొంచి ఉన్నదంటే, ముంచుకొని వస్తున్నదేంటే తప్పించుకొని పారిపోవాలి. తిని తీరిగ్గా కూర్చుంటే ఎవరో కాపాడతారనుకుంటే ఎలా? ఎంత బలవంతుడైనా సమయానుకూలంగా ప్రవర్తించకపోతే నష్టం అతనికే అని అనుకుంది మనసులో. ఆలోచిస్తూ మాట్లాడలేక ఊరుకుంది ఆడపక్షి. ఏంటి, దీనికి కూడా కోపమేనా? మాట్లాడడం లేదు అని అడిగింది మగపక్షి. కోపం కాదు, నీ వరుస చూస్తుంటే నాకెందుకో హంస తాబేలు కథ గుర్తుకొస్తుంది. మాట వినని మూర్ఖుడు తాబేలులా చచ్చిపోతాడు అంది ఆడపక్షి. తనని మూర్ఖుడు అన్నా పర్వాలేదు, ముందు తాబేలు కథేంటో తెలుసుకోవాలనుకున్నాడు మగపక్షి. ఆలస్యం దేనికి, ఆ కథేంటో చెప్పు అడిగింది మగపక్షి. ఆడపక్షి చెప్పసాగిందిలా. హంస తాబేలు కథ. వెనకటికి ఒక చెరువు ఉండేది. దాని పేరు భువనసారం. పెద్ద చెరువు అది, అందమైంది కూడా. అందులో వికట, సంకట అని 2 హంసలున్నాయి. ఓ తాబేలు కూడా ఉండేది. తాబేలు పేరు కంబుగ్రీవం. 3 ముచ్చటగా స్నేహంగా ఉండేవి. ఓ సంవత్సరం వానలు పడలేదు, ఎండలు మండిపోయాయి. దాంతో చెరువు ఎండిపోసాగింది. ఎండిపోతున్న చెరువులో ఉండలేమని, ప్రమాదం అని తెలుసుకొని హంసలు 2 ఇంకో చెరువుకి ఎగిరిపోదామనుకున్నాయి. నీళ్లతో కలకలలాడే చెరువు, పెద్ద చెరువు దూరంలో ఉంది. అక్కడికి పోదామని నిర్ణయించుకున్నాయి. ఆ మాటే చెప్పాయి తాబేలుకు కూడా. నన్ను విడిచి వెళ్ళిపోతారా అని బాధపడింది తాబేలు. తప్పదు అన్నాయి హంసలు. వాటికి తాబేలును వదిలి వెళ్ళడం బాధగానే ఉంది. కానీ ఏం చెయ్యాలి? మరి చెరువు ఎండిపోతే పక్షులు అన్నీ చనిపోతాయి కదా. ముగ్గురం అన్నదమ్ముల్లా తిరిగాం, కలిసి బతికాం. ఇప్పుడు విడిపోవాలంటే బాధగా ఉంది. మీతో వద్దామంటే నేను ఎగరలేను కదా. పోనీ మీకు ఆకాశంలో ఎగురుతుంటే మిమ్మల్ని అనుసరిస్తూ కింద నడుద్దామన్నా నేనంత వేగంగా కూడా నడవలేను. ఏం చెయ్యను అంది తాబేలు. పాపం అని జాలిపడ్డాయి హంసలు. మీరే ఆదుకోవాలి నన్ను. మీరు కాకపోతే నన్నెవరు ఆదుకుంటారు చెప్పండి. ఏదో ఒక ఉపాయం ఆలోచించి మీతో పాటుగా నన్ను తీసుకొని పోండి. చావో రేవో మీతోనే, మీరు లేకుండా నేను ఉండలేను అంది తాబేలు. మేము లేకుండా నువ్వెలా ఉండలేవో అలాగే నువ్వు లేకుండా మేము కూడా ఉండలేం. కాకపోతే నిన్నెలా తీసుకొని వెళ్ళాలనేదే సమస్య. నిన్ను వీపుపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాలంటే అది మాత్రం సాధ్యం కాదు. చాలా బరువుగా ఉన్నావు. పైగా చెరువు చాలా దూరంలో ఉంది. అంత దూరం ఎగరాలి మేము. పోనీ ముక్కున ఖర్చుకొని నిన్ను తీసుకొని వెళ్దామంటే అది ఇంకా అసాధ్యం. తెలిసి తెలియక సాహసం చేసి నిన్ను తీసుకొని వెళ్ళాలంటే ఏదైనా పొరపాటు జరిగితే నీ ప్రాణాలే పోతాయి. అందుకని నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది. ఏం చేస్తాం, విడిపోవడం మనకి రాసి పెట్టి ఉంది.
అని ఎంతో బాధపడ్డాయి ఆ హంసలు. మాకు తెలిసి నీకు ఇక్కడ ఎలాంటి ప్రమాదము లేదు, ఉంటే గింటే మాకే, అందుకే వెళ్ళిపోతున్నాం అన్నాయి హంసలు. అదృష్టం బాగుండి వానలు కురిసి ఈ చెరువు నిండింది, అప్పుడు మళ్ళీ కలుసుకుందాం అన్నాయి హంసలు. మళ్ళీ ఆ మాటలకు ఒప్పుకోలే తాబేలు. ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురం కలిసి ఉండాలంటే ఉండాలి అంటూ పట్టుబట్టింది. కాళ్ళ వేళ్ళ పడింది. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం మీతో పాటు తీసుకొని వెళ్ళాల్సిందే అని మొండిగా అన్నది. చెప్పిన మాట విన్నని తాబేలుని ఎలా నిన్ను తీసుకెళ్ళాలి అని గట్టిగా అడిగాయి హంసలు. ప్రమాదమైనా సరే తీసుకొని వెళ్ళక తప్పదు మొండికేసింది తాబేలు. ఆ ఆలోచనలో పడ్డాయి హంసలు. తాబేలుని ఎలా తీసుకొని వెళ్ళాలి, ఎలా తీసుకొని వెళ్తే క్షేమంగా అంత దూరంలో ఉన్న చెరువుకి ముగ్గురు చేరుకోగలుగుతారు, కింద మీద పడ్డాయి. ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇలా చెప్పాయి, ముగ్గురం కలిసి ఉండాలని పట్టుబడుతున్నావు కాబట్టి ఒక ఉపాయం ఉంది. అదేంటంటే ఓ కర్రని తీసుకుంటే దాన్ని చెరో చివర నేను ఇంకా ఇంకో హంస ఉంది కదా, మేమిద్దరం ముక్కున కరిచి పట్టుకుంటాం. నువ్వు కూడా అదే కర్రని నోటితో కరిచి పట్టుకొని మధ్యలో వేలాడాలి. అలా వేలాడితే కర్రతో పాటుగా ఎగిరిపోదాం. నువ్వు అప్పుడు మాతో పాటు వచ్చేస్తావు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నోరు తెరవకూడదు. తెరిచావనుకో ఇక నీ పని ఇంతే, అంత పైనుంచి కింద పడి చచ్చిపోతావు. జాగ్రత్త, ఆలోచించుకో అని చెప్పింది. ఆలోచించడానికి ఏముంది, బ్రహ్మాండమైన ఆలోచన, అలాగే చేద్దాం అంది తాబేలు. ఆవేశపడకు, లేనిపోని ప్రమాదాన్ని కొని తెచ్చుకోకు చెప్పాయి హంసలు. నన్ను తీసుకొని వెళ్ళడం మీకు ఇష్టం లేదనిపిస్తుంది, అందుకే మీరు వద్దు వద్దు అని పదే పదే చెబుతున్నారు అని తాబేలు అంది. అయ్యో, ఇలా అలుగుతుంది ఏంటి తాబేలు? అయినా ఎవరి రాతను ఎవరూ మర్చిపోలేరు. లేనిపోని మాటలు పడే కన్నా తాబేలు తీసుకొని వెళ్ళడమే సమస్యకు పరిష్కారం అనుకున్నాయి హంసలు. అందుకు సిద్ధమయ్యాయి. ఇలా పట్టుకొని అనుకున్న ప్రకారం కర్రను తీసుకొచ్చాయి. చెరువు పక్క ముక్కున కరిచి గట్టిగా పట్టుకున్నాయి. చెప్పినట్టుగానే తాబేలు కూడా నోటితో కర్రను పట్టుకొని మధ్యలో వేలాడింది. ఆలస్యం చేయలేదు హంసలు, ఆకాశంలోకి ఎగిరాయి. మబ్బుల మధ్య నుంచి హంసలు ఎగురుతుంటే తాబేలుకు చెప్పలేని ఆనందం కలిగింది. మబ్బుల్ని ముట్టుకోవాలనిపించింది. ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే హంసలు వద్దన్నట్టుగా అని హుంకరించాయి. ఏదో నగరం మీదుగా ప్రయాణిస్తున్నాయి హంసలు. ఎవరు చూశారో ప్రయాణిస్తున్న హంసల్ని, తాబేలుని కూడా చూశారు. నగరంలో అరిచి చెప్పారు. చెప్పింది ఆ నోట ఈ నోట బాగా ప్రచారం అయింది. అదిగో అంటే అదిగో అంటూ అంతా వెంటపడ్డారు. హంసలు రెండు తాబేలును తీసుకొని పోతున్నాయి. కర్ర రెండు చివర్లో హంసలు కరిచి పట్టుకొని ఉంటే తాబేలు నోటితో కర్రను పట్టుకొని మధ్యలో వేలాడుతుంది. అరే, ఇదెంతో విచిత్రంగా ఉంది అని గోలగోలగా చూడసాగారు. ఆకాశంలోని వాటిని చూస్తూ కింద గుంపులు గుంపులుగా జనం పరుగులు తీశారు. హంసలకి అంతా వినిపిస్తుంది, అయినా పట్టించుకోలేదు. తమ పని తాము చేసుకొని పోతున్నాయి, ఎగురుతున్నాయి. తాబేలుకు కుతూహలంగా ఉందంత. జనం ఎందుకు కేకలు వేస్తున్నారు, పరుగు తీస్తున్నట్టున్నారు, ఎందుకు పరుగు తీస్తున్నారు హంసలని అడగాలనుకుంది. ఆత్రంగా నోరు తెరిచింది. అంతే, ఆకాశంలో నుంచి అంతెత్తు నుంచి గిరగిరా తిరుగుతూ ఢమ్న కింద పడింది. కొన ఊపిరితో కొట్టుకుంటుంది. ఇంతలో చుట్టూ చేరారు జనం. చచ్చిపోతున్న తాబేల్ని కాళ్ళతో అటు తన్ని ఇటు తన్ని పూర్తిగా చంపేశారు. కడ ముగించింది ఆ ఆడపక్షి. ఈ కథలో నీతేమిటో తెలుసా అడిగింది. తెలీదంది మగపక్షి. చెప్తాను తెలుసుకో. అపాయం ఎప్పుడు ఉన్నా కూడా దేవుడున్నాడు, రాజున్నాడు అంటూ చూసుకోకూడదు. కాపాడుతానని కూర్చోకూడదు. ఉపాయాన్ని ఆలోచించి అపాయాన్ని తప్పించుకోవాలి. పరుగు తీయాలి, లేకపోతే కోరి కష్టాలు కొని తెచ్చుకోవడమే అని చెప్పింది ఆడపక్షి. ఇలాంటిదేదో ఇంకో కథ కూడా గుర్తొస్తుంది అంది. చెప్పు చెప్పు అని ఉత్సాహంగా మగపక్షి అడిగింది. ఆడపక్షి ఇంకో కథ కూడా చెప్పింది. అదే మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి 3 చేపల కథ. అదేంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.